స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవుడైన యేసు ప్రభుని మనము స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి. అందరూ ఎలా ఉన్నారమ్మా? అందరూ కూడా సంతోషంగా, క్షేమముగా, ఆనందంగా ఉండాలని అనునిత్యము కూడా మీ అందరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థించుకుని ఈ భయంకరమైన విపత్తు నుంచి తప్పించుకోవాలని కూడా ముఖ్యంగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసితిమి, నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గారి యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ బిడ్డలారా, నెహెమ్యాకి ఏమీ లోటు లేదు. నెహెమ్యా చాలా చక్కగా ఉన్నాడు. నెహెమ్యా చాలా సంతోషంగా ఉన్నాడు. షూషాను కోటలో చక్కని ఉద్యోగంలో ఉన్నాడు. చాలా కంఫర్ట్గా ఉన్నాడు. కానీ ఎందుచేత ఈ రకంగా ప్రార్థన చేశాడు, ఎందుచేత ఈ రకంగా ఆయన ప్రార్థన మొర్రపెట్టాడు అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2వ వచనంలో మనకు కనిపిస్తుంది ఆయన యొక్క ప్రార్థన యొక్క ఉద్దేశం. నా సహోదరులలో హనానీ అని ఒకడు, యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రడదోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు చెప్పినప్పుడు ఈ రకమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము. బబులోను దేశంలో చెరలోనే పుట్టాడు ఈయన, అక్కడే పెరిగాడు, అక్కడే తన జీవితం అంతా స్టార్ట్ అయినట్టు కూడా చూస్తూ ఉన్నాము. ఈ యొక్క నెహెమ్యా అనంటే అర్థము యెహోవా వలన వాదార్చబడిన వాడు అని చెప్తూ ఉంటామన్నమాట. చాలా చక్కని అర్థం ఉంది అన్నమాట. ఈయన బబులోను దేశంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, రాజుకి గిన్నె అందించేవాడుగా ఉన్నాడు, చాలా హాయిగా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, కానీ బబులోను దేశంలో ఉన్నా కానీ ఇతని జీవితంలో ఇతని యొక్క ఆ యొక్క దేశము కోసము, ఇతని యొక్క ప్రజల నిమిత్తము యెరూషలేమును గూర్చి ఎక్కువగా ఆసక్తి కలిగిన వ్యక్తిగా నెహెమ్యాని మనము చూడవచ్చు అన్నమాట. ఒక ఉద్యోగ బాధ్యతల్లో ఉండి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన శ్రమలు లేకుండా, ఎటువంటి పరిస్థితుల్లో హాయిగా జరుగుతూ ఉన్నా కానీ యెరూషలేము నుంచి వచ్చి ఎప్పుడైతే ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు అని చెప్పారన్నమాట. ఒక వ్యక్తి వచ్చి యెరూషలేము ప్రాంతంలో నివాసం చేస్తున్న అందరూ కూడా చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, నిందను పొందుచున్నారు, ప్రాకారములు పడగొట్టబడాయి అని, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు వెంటనే ఈయన యొక్క ఆలోచన ఎంతగా చక్కగా ఉందో చూడండి. ప్రియ బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. నెహెమ్యా గారికి ఏ విధమైన కష్టం లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, ఏ విధమైన అడ్డులు ఆటంకాలు లేవు, హాయిగా సాగుతూ ఉంది. కానీ యెరూషలేము ప్రాంతంలో నివాసం చేస్తున్న బిడల జీవితాల్లో, చెరలోంచి వచ్చిన వారి యొక్క జీవితాల్లో చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, చాలా నిందలు పొందుచూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి గుమ్మాలు అని ఎప్పుడైతే విన్నాడో
ఈయన వెంటనే కూర్చుండి 4 మాసాలు ఎంతో ఉపవాసం ఉండి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. ఈరోజు దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీనికి ఒక పేరు కూడా పెట్టవచ్చు అన్నమాట, స్వార్థము లేని ప్రార్థన అని చెప్పొచ్చు అన్నమాట. ప్రాముఖ్యంగా నెహెమ్యాకి ఏది అవసరత లేదు ఈ ప్రార్థనలో మామూలు చూసినట్లయితే, కానీ నెహెమ్యా యొక్క ప్రార్థన స్వార్థము లేని ప్రార్థనగా తన దేశం కోసం, తన బిడల కోసం, యెరూషలేము యొక్క క్షేమము కోసం కోరే వ్యక్తిగా నెహెమ్యా కనపడుతూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. ఎంత చక్కని ఆలోచన చూడండి. ఈ యొక్క అధ్యాయంలో 2 సార్లు అయినా ప్రార్థన చేస్తూ ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రార్థనా పరుడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఈయన ఉద్యోగ బాధ్యతల్లో ఉండి చక్కని ఉద్యోగం ఉంది, చాలా హాయిగా ఉన్నాడు. కానీ యెరూషలేము నుంచి వచ్చి యెరూషలేములో ఈ రకంగా ఉంది అని ఎప్పుడైతే చెప్పారో, ఆ యొక్క యెరూషలేములో ఉన్న పరిస్థితుల కోసమో, అక్కడ ప్రజలతో అక్కడ పడుచున్న శ్రమల కోసమో, నిందల నిమిత్తము కూడా చాలా చక్కగా ఆలోచన చేసి ప్రార్థన చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఈరోజు ఈ కరోనా వైరస్ నిమిత్తము మనం చాలా చక్కగా ఉన్నాము, మన ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాము, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాము, మన పనిపాటలు చేసుకుంటూ ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. కానీ అనేక మంది జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, వేదన ఉంది, బాధపడుతూ ఉన్నారు అనే ఒక తలంపు మన జీవితాల్లో కలుగుతూ ఉందా అనేది మనం జాగ్రత్తగా నెహెమ్యాను బట్టి మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకోవాలన్నమాట. స్వార్థము లేకుండా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కోసం ఎవరైనా చేసుకుంటారు, తన బిడల కోసం చేసుకుంటూ ఉంటారు, భార్య కోసం చేసుకుంటూ ఉంటారు, కుటుంబం కోసం చేసుకుంటూ ఉంటారు, వారికి కలిగిన పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ తన యొక్క పరిస్థితులు కాకుండా యెరూషలేముని కోసము, యెరూషలేములో నివాసం చేస్తున్న ఆ యొక్క బిడల యొక్క క్షేమము కోసము ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నట్టు కూడా నెహెమ్యా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితాల్లో ఈరోజు అటువంటి నెహెమ్యా లాంటి ఆలోచన మన జీవితాల్లో ఉంటూ ఉందా అనేది మనము యూదా గోత్రానికి చెందినవాడే, అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ఉద్యోగం వచ్చింది. అయినా కానీ బబులోను సాంప్రదాయాలు కానీ, బబులోను ఆలోచనలు కానీ, బబులోను తలంపులు కానీ, బబులోను ఉద్దేశాలు కానీ లేకుండా యెరూషలేము తలంపులతో ఉన్న వ్యక్తిగా నెహెమ్యా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క యెరూషలేము తలంపులు ఉన్నట్లయితే, యేసు ప్రభు యొక్క ఆలోచన మన జీవితాల్లో ఉన్నట్లయితే, అనేక మంది శ్రమ పొందుతూ ఉన్నారు, అనేక మంది నిందలు పొందుతూ ఉన్నారు, అనేక మంది ఎన్నో ఇబ్బందులు ఇరుకులతో ఉంటూ ఉన్నారు అనే ఆలోచనతో మనము ఆలోచన చేస్తూ ఉన్నామా అనేది జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి అన్నమాట. చూడండి, ఈ ప్రార్థనలో కూడా ఏదైనా మొట్టమొదటిగా ఏం చేస్తానంటే ఒప్పుకొనుచున్నాను అన్న 6వ వచనంలో చూడండి, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము ప్రభువా అని ఒప్పుకుంటున్నాను అనమాట. ఇశ్రాయేలీలు వాళ్ళని ఏమీ కూడా అనట్లేదు, ఒరే మీరు ఈ రకంగా చేశారు కాబట్టి, ఒరే ఈ రకంగా ఉన్నారు కాబట్టి, ఒరే మీరు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి, మీ జీవితాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి, మీ బ్రతుకులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి, మీ బ్రతుకుల్లో మీ ఇష్టానుసారంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా జరిగిందని వారిని ఏమీ నిందించుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను తప్పు చేశాను ప్రభువా, మేము పాపం చేశాం ప్రభువా, మా జీవితాలు క్షమించు ప్రభువా అని ఎంతో చక్కగా ఈయన ఒప్పుకున్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు లోకములో కలుగుతున్న ఈ పరిస్థితులను బట్టి, ప్రభువా ఈ భయంకరమైన విపత్తుకు గల కారణము, ఈ శ్రమలకు కారణము మా పాపాలే ప్రభువా అని మనమందరం అందరి తరపున కూడా మనము ఒప్పుకునే బిడలుగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉండాలి. యేసయ్యా మేమందరము కూడా పాపం చేశామయ్యా, యేసయ్యా నేనే పాపం చేశాను ప్రభువా, మా జీవితాలే పాపాలు ప్రభువా, నా బ్రతుకే పాపం ప్రభువా, నా జీవితమే నా ఇష్టానుసారంగా తిరిగిన కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది, దయచేసి క్షమించమని నెహెమ్యాలాగా మనము ప్రార్థన చేసే బిడలుగా ఉంటూ
ఉంటూ ఉన్నామా? స్వార్థము లేని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ బిడ్డలారా. చూడండి, చాలామంది ఏంటి స్వార్థంగా ఆలోచన చేస్తూ ఉంటారు, స్వార్థంగా తలుస్తూ ఉంటారు, స్వార్థంగా అంటూ ఉంటారు. రకరకాలుగా ప్రక్కవాడు శ్రమ పడుతూ ఉంటే మనకెందుకులే, వాళ్ళు బాధపడుతూ ఉంటే మనకెందుకులే, వాళ్ళ వేదన పడుతూ ఉంటే మనకెందుకులే అనే ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఇతరుల యొక్క శ్రమలే మన యొక్క శ్రమలు అనేది మనము ఆలోచన చేస్తూ ఉండాలి. యేసు ప్రభుకి మాదిరిగా నెహెమ్యా ఏ రకంగా ఇశ్రాయేలు తరపున ఎంతగానో బహుగా శ్రమ పడుతూ ఉన్న వారిని చూసి ఎంతగా కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఈరోజు అనేక మంది ఎన్నో రకాలైన శ్రమల్లో ఉంటూ ఉన్నారు ప్రియ బిడ్డలారా. ఎన్నో రకాలైన వ్యాధులతో ఉంటూ ఉన్నారు, ఎన్నో రకాలైన బాధలతో ఉంటున్నారు, ఎన్నో కష్టాలతో ఉంటూ ఉన్నారు, ఎన్నో రకరకాలైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారన్నమాట. శ్రమను నిందను పొందుచున్నారు అంటున్నారన్నమాట. ఈ శ్రమ అనేది మనకు తెలుసు, ఎఫ్లెక్షన్స్ అంటూ ఉంటాం అన్నమాట ఇంగ్లీష్లో. దీనికి కష్టము, ఆపద, బాధ, వ్యాకులము అంటూ ఉన్నారన్నమాట. చాలా అర్థాలు ఉంటాయన్నమాట. అంటే కష్టాలు పడే వాళ్ళే చాలామంది ఉన్నారు, ఆపదల్లో ఉన్న బిడలు ఉన్నారు, ఈరోజు బాధలతో ఉన్నారు, వ్యాకులం అంటే కుమిలిపోతూ ఉన్న బిడలు అన్నమాట. ఈ 4 అర్థాలు శ్రమకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు లోకంలో కూడా మనం చూసినట్లయితే, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అనేక మంది జీవితాల్లో కష్టపడుతూ ఉన్నారు, ఎంతో వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ నిమిత్తం ఏ రకంగా బయటకు రావాలి, అయ్యో ఆహారం ఎలాగా, బిడ్డలను ఏ రకంగా పోషించుకోవాలి, మన పరిస్థితులు ఏంటి అని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్న వ్యక్తులు, కష్టపడుతున్న వ్యక్తులు మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ బిడల నిమిత్తం మనము ప్రార్థించే బిడలుగా ఉంటూ ఉన్నామా? ఆపదల్లో చిక్కుపోయి చాలామంది ఉంటూ ఉన్నారు, యాక్సిడెంట్లో ఉంటూ ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ఎన్నో రకాలైన ఆపదల్లో చిక్కుకున్న బిడలు ఉంటూ ఉన్నారు. వారిని చూసి మనము సంతోషిస్తూ ఉన్నామా? వారి కోసం మనం ప్రార్థించే బిడలుగా ఉంటూ ఉన్నామా? నెహెమ్యా నేను కంఫర్ట్గా ఉంది కదా, నెహెమ్యాకు చక్కగా కోటలో ఉన్నాను కదా, రాజుకు గిన్నె అందిస్తూ ఉన్నాను కదా, ఆ యొక్క యెరూషలేములో ఉన్న వ్యక్తులు ఏమైపోతే నాకెందుకు, యెరూషలేము పాడైపోతే నాకెందుకు, యెరూషలేము నాశనం అయిపోతే నాకెందుకు అని ఎక్కడా కూడా ఆలోచన లేదు ప్రియ బిడ్డలారా. క్రైస్తవ జీవితంలో క్రీస్తుని కలిగిన నీవు ఇతరులు శ్రమ పొందుతూ ఉన్నప్పుడు, ఇతరులు శోధనలో ఉంటూ ఉన్నప్పుడు, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులు వ్యాకులములో ఉన్నప్పుడు మనము ఏమీ చేయలేకపోయినా కానీ ప్రార్థించే బిడలగా ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు మరొక విధముగా ఆ బిడలందరూ కూడా ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళని విడిపిస్తాడు అనేది నువ్వు మర్చిపోకూడదు ప్రియ బిడలరా. ఈరోజు అనేక మంది అన్నమాట, మనం చూడండి, అనేక మంది బిడల కోసం వివాహాలు కాలేక ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు, వేదనతో వ్యాకులం చెందుతూ ఉంటారు. భర్త యొక్క పడక మీద ఉంటే, ఆయన వేదనతో ఉంటే కుటుంబం అంతా కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలాగ రకరకాలైన కష్టాల్లో ఉన్న వ్యక్తుల కోసం మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెరూషలేము నుంచి వచ్చి ఒక మాట చెప్పగానే ఆ యొక్క నెహెమ్యా యొక్క మనసంతా కూడా అయ్యో మేము పాపం చేశామయ్యా, మేము తప్పు చేశాము ప్రభువా, మేము పొరపాటు చేశాము ప్రభువా అని ఇశ్రాయేలీయుల అందరి తరపున కూడా నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి, ఈ రాత్రికాల సమయంలో మనము ప్రతినిత్యము కూడా ఈ యొక్క కరోనా వైరస్ నిమిత్తము ఏం చేయాలంటే మనము ఒప్పుకుంటూ ఉండాలి. ప్రభువా మేము పాపం చేశామయ్యా, ప్రభువా మేము తప్పు చేశాం ప్రభువా, నీకు వ్యతిరేకంగా నడిచాం ప్రభువా, మా జీవితాలు, మా బ్రతుకులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న కారణంగానే ఇదిగో నేను ఇటువంటి జరుగుతుంది, దయచేసి క్షమించమని ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో మనము ఒప్పుకుంటూ ఉండాలి. శ్రమల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించే బిడలుగా మనం ఉంటూ ఉన్నామా? ఆలోచన చేయండి. నెహెమ్యాకి ఏమొచ్చింది? నెహెమ్యాకు అన్ని చక్కగా ఉన్నాయి ప్రియ బిడ్డల. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏంటంటే మేము చాలా చక్కగా ఉన్నాం కదా, హాయిగా ఉన్నాం కదా, కరోనా వైరస్ లేదు కదా,
మాకు ఏ విధమైన కష్టం లేదు కదా, లోటు లేదు కదా అని ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఉండండి, మంచిదే, దాన్ని ఎవరు కాదనరు. కానీ కష్టములో ఉన్న బిడల నిమిత్తము మనము ఆలోచన ఏ రకంగా చేస్తూ ఉన్నాము? ఆ కన్నీటి బొట్టైనా మనము కారుస్తూ ఉన్నామా? కొంత సమయమైనా ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఆ బిడల యొక్క శ్రమను పోగొట్టు ప్రభువా, ఆ బిడ యొక్క శోధనను తప్పించు ప్రభువా, ఆ బిడల జీవితాల్లో ఉన్న వ్యాకులాన్ని తొలగించు ప్రభువా అని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అనేక మంది వ్యాకులం ఎందుకు? చూడండి, తల్లిని పోగొట్టుకున్నారనుకో వ్యాకులం చెందుతూ ఉంటారు, భార్యను పోగొట్టుకున్నారనుకో వ్యాకులం చెందుతూ ఉంటారు, భర్తను పోగొట్టుకున్నారనుకో వ్యాకులం చెందుతూ ఉంటారు, ఎన్నో రకాలైన బాధలతో ఉంటూ ఉంటారు. అటువంటి బిడ్డల నిమిత్తము మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు కుటుంబాలు కుమిలిపోతూ ఉన్నారు. ఎన్నో సమస్యలు, బిడ్డల నిమిత్తం సమస్యలు, భార్య నిమిత్తం సమస్యలు, భర్త నిమిత్తం సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఇటు ప్రక్కన కరోనా వైరస్, ఎన్నో రకాలైన సమస్యలతో మానవుడు సతమతమవుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ఎరిగిన నీవు నేను కూడా అటువంటి బిడల నిమిత్తము మనము స్వార్థము లేకుండా మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా అనేది మనము ఆలోచన చేయండి ప్రియ బిడలారా. స్వార్థరహితమైన, స్వార్థము లేని ప్రార్థన చేయగలుగుతూ ఉండాలి. అంతేగాని ఏదో మనకు తెలిస్తేనే, లేకపోతే మనకి ఇస్తేనే, ఏదో మనకి వస్తేనే ప్రార్థన చేయటము కాదు ప్రియ బిడలారా. ఏమీ ఇవ్వకపోయినా, తెలియకపోయినా ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మధ్య ఉంది అనేది మనము మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. అందుకనే ఓ సందర్భంలో సమూయేలు గారు ఏమన్నారు? ప్రార్థన మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకుండా ఉండుటే నేను పాపము చేసిన వాడు నగుదును అంటూ ఉన్నాడనమాట. అంటే ప్రార్థన చేయకపోతేనే, మీకోసం ఇశ్రాయేలు జనాంగం కోసం నేను ప్రార్థన చేయకపోతేనే పాపము చేసిన వాడును అంటూ ఉన్నాడనమాట. ఒక విశ్వాసి కానీ, దేవుని యొక్క సేవకుడు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడమే మనం పాపం చేసినట్టు ప్రియ బిడ్డలారా. ఆలోచన చేయండి. ఏమొచ్చింది నెహెమ్యా గారికి? ఏమీ లేకపోయినా కానీ ఆ యొక్క యెరూషలేము నుంచి వ్యక్తులు వచ్చి ఈ మాటలు చెప్పగానే ఎంతో కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము ప్రియ బిడ్డలారా. అవును, మన జీవితాల్లో కూడా ఇదిగో ఫలానా ప్రాంతంలో ఈ కష్టంలో ఉన్నారు, ఫలానా ప్రాంతంలో ఈ శ్రమలో ఉన్నారు, ఫలానా వ్యక్తులు ఈ శ్రమలో ఉన్నారు అని మనకు వినపడుతూ ఉన్నప్పుడు, మనకు తెలుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డల కోసం మనము ప్రార్థించే బిడలుగా ఉంటూ ఉన్నామా అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈరోజు లోకస్తులైతే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క తలంపులు వేరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. కానీ ఒక విశ్వాసిగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ బిడల నిమిత్తము ప్రార్థించే బిడలుగా ఉన్నప్పుడు దేవాది దేవుడని యేసు ప్రభు ఆ బిడలకి సహకారం అందిస్తాడు. దేవాది దేవుడని యేసు ప్రభు కూడా ఈ యొక్క వైరస్ను కూడా తగ్గించే అవకాశం ఉంది ప్రియ బిడలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏంటంటే శ్రమను అన్నాడు, శ్రమ పడుతూ ఉన్నారు ఆ బిడలు, శ్రమ పడుతూ ఉన్నారన్నమాట. చూడండి, దేవుని ఆ బిడలు ఎంత శ్రమ పడుతూ ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనము కాముగా ఉండకూడదు ప్రియ బిడలారా. శ్రమ వచ్చినప్పుడు కాముగా ఉండకూడదు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఒక సామాన్యమైన బిడ్డ, ఒక సామాన్యమైన వ్యక్తి ఏమైంది? ఒక రాణిగా అయింది. రాణిగా అయినప్పుడు యూదులందరినీ కూడా సంహరించాలి అని అనుకున్నప్పుడు ఎస్తేరుకి ఏ విధమైన ఆపద లేదు. రాజసింహాసనం దగ్గర ఉంది కాబట్టి, రాణిగా ఉంది కాబట్టి ఏ విధమైన ఆపద రాదు ఎటువంటి పరిస్థితుల్లో. కానీ తన యొక్క ప్రజల నిమిత్తము ఈ కష్టాన్ని తప్పించాలి, ఈ శోధన తప్పించాలి, ఈ ఇబ్బందిని తప్పించాలని భయంకరమైన పరిస్థితుల్లో కూడా రాజు ఎదురికి వెళ్ళి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి అడిగినట్టు కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ విపత్తుని తప్పించగలిగింది ప్రియ బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎందుకు సురక్షితంగా ఉంచాడు అనంటే ఇతరుల కోసం ప్రార్థన చేయటానికి అని మర్చిపోకూడదు అనమాట. అంతేగాని మనం తిరగటానికే, ఏదో చక్కగా అలా ఉండటానికే కాదు ప్రియ బిడలారా. నువ్వు సురక్షితముగా ఉన్నావు అంటే శ్రమల్లో ఉన్న బిడల కోసమో మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అన్నమాట, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయనంట. చూడండి, లూకా సువార్తలో కూడా వస్తాం కదా, 16:25 లాజరు కష్టములను
అనుభవించాను అని మనం చూస్తూ ఉంటాం. కష్టాలంటే ఎలా ఉంటాయని చూస్తూనే ఉంటాం. అంటే శ్రమ అన్నా, కష్టమన్నా, ఆపదన్నా, బాధన్నా, వ్యాకులమన్నా ఒకటే అన్నమాట. అంటే ఎంత కష్టం అనుభవించాడో చూడండి ప్రియ బిడ్డలారా. లాజరు ఎన్ని కష్టాలు అనుభవించాడో అదే రకంగా ఈరోజు మానవ జీవితాల్లో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు అంటాడు 6:2, నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగా. ఆపదానికి అన్నమాట. ఇవన్నీ శ్రమలు అన్నమాట. శ్రమలకి సూచనలు మీరు చెప్తున్నారు అనమాట. అటు లాజరుకు వచ్చిన కష్టాలు కూడాది ఈ యొక్క శ్రమ అన్నమాట. రెండోది యోబు గారికి వచ్చిన ఆపద కూడా ఇది కూడా శ్రమ లాంటిదే అన్నమాట. ఈ శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనము చక్కగా మనం ఏం చేయాలంటే శ్రమల్లో ఉన్న బిడల నిమిత్తమో ప్రార్థన చేయాలి. చాలా మంది చూడండి ఏం చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ కష్టంలో ఉంటే నాకెందుకులే, వాళ్ళ శ్రమల్లో ఉంటే నాకెందుకులే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే నాకెందుకులే, వాళ్ళ ఇరుకుల్లో ఉంటే నాకెందుకులే అని వీళ్ళు సామాన్యంగా తీసుకుంటూ ఉంటారు మామూలు వ్యక్తులు. కానీ దేవుని యొక్క బిడలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ శ్రమలైన ఆ శ్రమలు ప్రభువా, ఆ బిడలను బయటకు తీసుకురా ప్రభువా, ఆ కుటుంబాన్ని కాపాడు ప్రభువా, ఆ కుటుంబాన్ని రక్షించు ప్రభువా, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి శ్రమని తీసివే ప్రభువా అని మనము ప్రార్థించే బిడలుగా ఉంటూ ఉండాలి. ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతున్న బిడల నిమిత్తం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళ శ్రమల్లోంచి తీసుకురండి అయ్యా, వాళ్ళ శోధనలోంచి తీసుకురండి అయ్యా, వాళ్ళ ఇబ్బందులోంచి తీసుకురండి అయ్యా, వాళ్ళ ఇరుకుల్లోంచి తీసుకురండి అయ్యా, ఆ యొక్క కరోనా వైరస్ అనే భయం నుంచి వాళ్ళని తొలగించండి ప్రభువా అని ఎక్కువగా మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆలోచన, నెహెమ్యా లాంటి ఆలోచన కలిగిన మనము ఉండాలి. రెండోదిగా ఏం కలిగింది అక్కడ మనం చూసినట్లయితే రెండోది అంటాలో నిందను పొందుచున్నారు అన్నమాట. యెరూషలేములో ఉన్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చి బబులోను దేశానికి వచ్చిన ప్రజలు అంట ఫస్ట్నే శ్రమలు అన్నమాట. ఆహార కొరత ఉంది, ఇల్లు లేవు, అక్కడ భయంకరమైన పరిస్థితులు, మళ్ళీ అన్నీ కూడా కొత్తగా చేర్చుకోవాలి, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమల్లో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు నెహెమ్యా. రెండవదిగా నిందను పొందుచున్నారు అని మనం చూస్తూ ఉన్నామన్నమాట. నిందలు అంటారు మేడం. ఏమంటారు, అబ్బా యెరూషలేము పట్టణం అంట, మహారాజు పట్టణం అంట, వీళ్ళు చక్కగా ఉన్నారు, చాలా సౌందర్యమైన పట్టణం ఇది, ఇక్కడ రాజులు పరిపాలన చేశారు, ఎక్కడా లోటు లేదు, వీళ్ళకి సస్యశ్యామలమైన భూములు, ఎంతో హాయిగా ఉన్నారు, వీళ్ళ ముందు ఎవరో నిలవలేకపోయారు. కానీ ఈరోజు బబులోను చెరలోకి వెళ్ళి వచ్చారు. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ముఖాలు చూడండి రా, వీళ్ళ పరిస్థితి చూడండి రా, ఎలాగున్నారని ఎన్నో రకాలైన నిందలు వేస్తూ ఉన్నారన్నమాట. ఆ నిందల చేత ఈ వ్యక్తులు ఏమవుతూ ఉన్నారంటే చాలా బాధపడుతూ ఉన్నారు, వేదనతో ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ప్రభువా, ఈ నిందలు ఎవరు తీస్తారయ్యా, అయ్యా ఈ నిందలు ఎవరు పోవాలి, ఈ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, ఈ పట్టణంలో అంతా దేవునికి తిరుగుబాటు చేశారు కాబట్టి వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయినాయి అని ఎన్నో రకాలైన నిందలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, అటువంటి నిందలు పోవాలి అని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఇటువంటి నిందలు పొందుతున్న బిడల నిమిత్తము మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు లోకంలో అనేక మంది నిందలు పొందుతూ ఉన్నారు. సంతానం లేకుండా ఉన్న కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో నిందలు పొందుతూ ఉన్నారు చాలామంది. మనకి ఆదికాండంలో ఆ మాట కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 30:23 వచనంలో మనం చూసినట్లయితే రాహేలు గురించి మనం అక్కడ మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. ఆమె నింద పొందుతూ ఉంది. ఇటువంటి బిడల కోసం సానుభూతి చూపటం మానేసి చాలామంది దెప్పు పొడుస్తూ ఉంటారు. రకరకాల, దీని ముఖానికి సంతానం కలుగుతుందా, దీని ముఖానికి అది వస్తుందా, దీని ముఖానికి ఇది వస్తుందా, ఇలాగా ఆ నిందను పొందుతున్న బిడల నిమిత్తం మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా అనేది ఆలోచన. అటువంటి నిందను తీసేయమని, ఆ నిందను పోగొట్టమని ఇశ్రాయేలు నిమిత్తము
ఈ యొక్క నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ఈ నిందలు పొందుతున్న వ్యక్తుల కోసం మనము ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఇంకొక నింద ఏంటంటే ఈ యొక్క వివాహం కాకుండా ఉన్న బిడ్డల కోసము చాలామంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఈమెకి వివాహం అవుతుందా, వీడికి వివాహం అవుతుందా, ఈ కుటుంబము వివాహాలు చేసుకుంటారా, వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయా అని ఎన్నో రకాలుగా వీళ్ళ జీవితాలు ఇంతే అని ఎంతోమంది నిందిస్తూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, అటువంటి బిడ్డల నిమిత్తము ఆ యొక్క బిడ్డలకి మంచి సంబంధాలు దయచే ప్రభువా, ఆ బిడ్డలను కాపాడు ప్రభువా, ఆ కుటుంబాన్ని ఆదరించు ప్రభువా, ఆ కుటుంబాన్ని మీరు కాపాడాలి ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నీవే కాపాడాలి ప్రభువా అని మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డల కోసము ప్రార్థించే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా? ఈ రెండు విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. శ్రమ పొందుతూ ఉన్నారు, నింద పొందుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు పడతోయబడినాయి, ఆ గుమ్మములు కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు ఎంతో కన్నీటితో ఈయన ఏడుస్తూ ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమస్యకే పరిష్కారం ఏంటంటే రాజు దగ్గర ఈయన మనవి చేయాలి. రాజు యొక్క అంగీకారం పొందినట్లయితే తిరిగి ఇవన్నీ కూడా మళ్ళీ కట్టవచ్చు, ఇవన్నీ కూడా నిందన పోగొట్టవచ్చు, శ్రమను పోగొట్టవచ్చు, ప్రాకారాలు నిలబెట్టుకోవచ్చు అని రాజు దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నాడు. రారాజైన యేసు ప్రభుతో అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా నీవే ఈ యొక్క రాజు యొక్క మనసు మార్చాలి ప్రభువా, దేవా నీవే రాజు యొక్క మనసు మార్చి నేను యెరూషలేము వెళ్ళటానికి మార్గం సుగమనం చేయి ప్రభువా అని ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు, శ్రమ పొందుతున్న బిడ్డలు, నింద పొందుతున్న బిడ్డలందరూ కూడా అన్నిటి నుంచి కూడా విడిపింపబడి సంతోషంగా ఉండాలి అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు విడిచిపెట్టడు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. దేవుడు మనమే ఆలకించి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు మనకున్నాడు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, ఏమన్నాడు కీర్తనకారుడు చూడండి, 119వ కీర్తనలో 22వ వచనం అన్నాడు, నా మీదికి నింద రాకుండా తొలగించుము ప్రభువా అని అడుగుతున్నాడు అనమాట. అంటే నిందను తొలగించమని మనము అడగాలి వారు తరపునమాట. ఆ నిందలు పోగొట్టు ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లో నింద లేకుండా చెయ్యి ప్రభువా అని మనము జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డల కోసం అడుగుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు విడిచిపెట్టడు. ప్రియ బిడ్డలారా, అవును నెహెమ్యా అలా చేశాడు కాబట్టి, నెహెమ్యా అలా అడిగాడు కాబట్టి, నెహెమ్యా ఎవరి కోసం అడుగుతూ ఉన్నాడు? తన ప్రజల కోసం ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నీవు మన జీవితాల్లో ఈ యొక్క ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నామా? మన జీవితాల్లో ఇతర బిడ్డల కోసం మనం కన్నీరు కారుస్తున్నామా? మన జీవితాల్లో ఈ యొక్క కరోనా వైరస్తో కష్టంతో ఉన్న బిడ్డల కోసం మనం కన్నీరు కార్చగలుగుతున్నామా? అంత మాత్రమే కాకుండా నిందలు అనుభవిస్తూ ఉన్నారు. వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో అనేక మంది రకరకాలైన నిందలు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల నిమిత్తము మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రియ బిడ్డలారా, నెహెమ్యాలాగా ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు నెహెమ్యా ప్రార్థన ఏ రకంగా ఆలకించి రాజు యొక్క మనసు మార్చాడో అదే రకంగా మన ప్రార్థన ఆలకించి వారి యొక్క ఎవరైతే శ్రమ అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే నిందలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళ శ్రమను తొలగిస్తాడు, నిందను తొలగించి ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే స్వార్థము లేని ప్రార్థన అంటూ ఉన్నాడన్నమాట. తన కోసం కాకుండా, తన యొక్క స్వార్థం కోసం కాకుండా, తన కుటుంబం కోసం కాకుండా, తన యొక్క బిడ్డల కోసం కాకుండా ఇతరుల కోసం అన్నమాట ఆ యొక్క దేశము కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేశంలో ఉన్న యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరే వ్యక్తిగా నెహెమ్యా కనిపిస్తూ ఉన్నాడు. అవును, మన జీవితాల్లో మనము ఇతరుల క్షేమం కోరే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా?
ఇతరుల యొక్క క్షేమాన్ని కోరే బిడలుగా ఉంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన విడిచిపెట్టడు. ప్రియ బిడ్డలారా, చూడండి, మనం ఆది కాండంలో మనం చూస్తాం 18వ అధ్యాయము 23 నుంచి 33 వరకు కూడా వెళ్తూ ఉండి అబ్రహాము గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో, సొదొమ గొమొర్రా కోసం ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఎంతో చక్కగా వరుసనే అడుక్కుంటూ గోజాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అబ్రహాం గారికి ఏమి లోటు లేదు కదా, అబ్రహాం గారికి ఏమి ఇబ్బంది లేదు. అబ్రహాం గారికి ఎటువంటి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా సర్వనాశనం అవ్వబోతూ ఉంది అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఆయన ఎంతగా అడుగుతూ ఉన్నాడో చూడండి. ప్రియ బిడ్డలారా, ఎంత చక్కగా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో చూడండి, ఎంతగా ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడో అనంటే ఏమన్నాడు 23వ వచనంలో 18-23 చదివినట్లే, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయ కాయదు. ఇలా వరుసగా వచ్చి ఐదుగురు గారికి వచ్చాయన్నమాట. అంత అవసరత ఏంటి? ఎందుకంటే తన యొక్క లోతు కుటుంబం వైపు కూడా నాశనం కాకూడదు. లోతు కుటుంబము రక్షింపబడాలి, ఆ సర్వనాశంలోంచి కాపాడబడాలి అని లోతు కుటుంబం కోసం ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. ఎంతగా ఆయన దేవుని యొక్క సన్నిధిలో దుమ్ము ధూళి అని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఇతరుల కోసం అదే రకంగా తగ్గించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు, నెహెమ్యా ఆ రకంగా అడిగాడు కాబట్టి నెహెమ్యా చూడి ఎంత చక్కని మాట అన్నాడు. చక్కగా చూడండి, 8వ వచనంలో చివరిలో చదివినట్లయితే, నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఎంత చక్కని, నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం. అతను దేనికోసం ప్రార్థన చేశాడో, దేనికోసం ఆయన అడిగాడో రాజు మనవి ఆలకించాడు అనేది అక్కడ చెప్తూ ఉన్నాడు. నా మనవి ఆలకించాను. అవును, మన మనవి కూడా దేవాది దేవుడిని యేసు ప్రభు ఆలకిస్తాడు. 52 దినాల్లో ఆ యొక్క ప్రాకారాలన్నీ కూడా చక్కగా కట్టివేశాడు. ప్రియ బిడలారా, దేవుని యొక్క శక్తితో. అవును, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, నెహెమ్యాలాగా మనము ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. శ్రమ పొందుతున్న బిడల కోసం ప్రభువా నేను ప్రార్థన చేస్తానయ్యా, ఆ శ్రమ నుంచి తప్పించయ్యా. నింద పొందుతున్న బిడల కోసం నీ పాదాలు పట్టుకుని అడుగుతాను ప్రభువా, వాళ్ళ నిందలన్నీ కూడా తీసివేయి ప్రభువా. అయ్యా, యెరూషలేము ప్రాకారాలు పడదోబడుతూ ఉన్నాయి ప్రభా. అంటే దీని అర్థం అయ్యా, అనేక మంది జీవితాల్లో ప్రభా ప్రార్థనా జీవితాలు పడిపోతున్నాయి ప్రభా. గుమ్మాలు కాల్చబడుతూ ఉన్నాయంటే సరైన రీతిలో ఉండలేకపోతున్నారు ప్రభా. వారందరినీ కూడా నిలబెట్టు ప్రభా అని మనం ప్రార్థన చేసినట్లయితే, నెహెమ్యా మనవి రాజు ఏ రకంగా ఆలకించాడో రారాజైన యేసయ్య కూడా మన మనవి ఆలకింపబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా శ్రమ నుంచి విడిపింపబడతారు, నింద నుంచి కూడా విడిపింపబడి ఆ యొక్క బిడల జీవితాల్లో వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, కరోనా వైరస్ నుంచి విడుదల పొందబోతూ ఉన్నారు. ప్రతి శ్రమ నుంచి కూడా దేవాది దేవుడిని యేసు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో విడిపింపబడాలి అంటే నెహెమ్యాలాగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక నెహెమ్యాలాగా ప్రార్థన చేద్దాము. అటువంటి కృప దేవాది దేవుడిని యేసు ప్రభు మనందరికీ కూడా ఈ రాత్రి కాల సమయంలో దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన దేవా, జీవాధిపతి మా యేసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నెహెమ్యాని మా ముందు ఇచ్చారు ప్రభువా. స్వార్థము లేని ప్రార్థన చేశాడయ్యా. ఇదిగో మేము కూడా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎవరైతే శ్రమ పొందుతున్నారో, ఎవరైతే నిందల్లో ఉన్నారో, ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారో వారందరి నిమిత్తము ప్రభువా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడు అడుగుచూ ఉన్నాం ప్రభువా. వీటన్నిటికీ కారణము మా పాపాలే మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. అయా, మా దుర్మార్గతే, మా దుష్టత్వమే, మా బ్రతుకులే, మా జీవితాలే దీనికి కారణమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా పాపాలు క్షమించి ప్రభువా ఈ కరోనా వైరస్
సమస్య నుంచి విడుదల చేయమని కూడా అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈ నిందల నుంచి విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క తండ్రి ఈ యొక్క కష్టాన్ని నుంచి విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎవరైతే ఈ కష్టాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా విడుదల చేయమని నీ పాదాలు పట్టుకుని ఆయా బ్రతిమలాడి అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఆ రకంగా ప్రతి ఒక్క బిడ్డని ముట్టి మహిమ ఘనత ప్రభువా మీరే పొందవలసిందని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.